హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పావ్ బాజీ కూర ఎటువంటి కలర్స్ వేయకుండా మంచి కలర్ వచ్చేటట్టు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. చెప్పాను కదండి, కూర మంచి కలర్ రావాలి అంటే బీట్రూట్ వేస్తే మీకు చాలా మంచి కలర్ వస్తుందండి. ఇంకా ఎటువంటి కలర్స్ వేయాల్సిన అవసరం లేదు. బీట్రూట్ తినటం వల్ల హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది మనకి. నేను బీట్రూట్, క్యారెట్, ఆలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని తర్వాత టమాటాలు కూడా తీసుకొని ముక్కలు కట్ చేసి ఇవన్నీ కుక్కర్లో వేసుకొని క్యాలీఫ్లవర్ సీజన్లో నేను క్యాలీఫ్లవర్ వేస్తానండి. క్యాలీఫ్లవర్ ఎక్కువగా దొరికినప్పుడు క్యాబేజీ వేస్తాను. ఇలాగ అన్ని ముక్కలు కోసేసుకొని వేసుకొని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ముక్కలు ఉడికేంత వరకు 3 or 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా మెత్తగా ఉడికాక పప్పు గుత్తిగానే ఏమైనా తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. బీట్రూట్, క్యారెట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఏదైనా కడాయి తీసుకుని దాంట్లో బటర్ సగం, ఆయిల్ సగం వేసుకొని నూనె కాగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి వేగాక ఇప్పుడు పచ్చి బఠానీ బాగా దొరుకుతుంది కదండి, పచ్చి బఠానీ డైరెక్ట్గానే వేసేసాను, నేను బాయిల్ చేయలేదు. ఇవన్నీ కొంచెం వేగాక పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం, రుచికి సరిపడిన ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత పావ్ బాజీ మసాలా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక మనం ఏదైతే మ్యాష్ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటబుల్స్ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకుని బాగా కలిపి తర్వాత ఆ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసి కాసేపు ఆ వాటర్ అంతా ఎగిరి ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా అంతా దగ్గర పడ్డాక పైన కొంచెం బటర్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అది ఆప్షన్ అండి, మీ ఇష్టం. పన్నీర్ తినని వాళ్ళు పన్నీర్ స్కిప్ చేయొచ్చు. మా ఇంట్లో పన్నీర్ అంటే చాలా ఇష్టము. పన్నీర్ హెల్త్ కూడా చాలా మంచిదండి. దీంట్లో ప్రోటీన్ చాలా ఉంటుంది. మీకు ఆల్రెడీగా పన్నీర్ గురించి నేను పన్నీర్ పకోడాలో చూపించాను. పన్నీర్ వేసాక ఒక 5 నిమిషాలు ఉడికాక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు పావుల్ని బటర్తో అటు ఇటు మంచిగా వేపుకొని మీరు చేసి పెట్టుకున్న కర్రీతోటి సర్వ్ చేసుకుని చక్కగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండుకొని తింటే చెప్పక్కర్లేదండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి ఈ పావ్ బాజీ అంటే. అందరూ తప్పక ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.